కోణం ఉత్తరం, గమ్యం ఖాయం. ఆయుధం పట్టిన చేయికి కారణం కనిపించాలి. అప్పుడు గురి అదే కుదురుతుంది. కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి. పిర్రెక్కుట్టినాడు. యో, బాణం గుచ్చిండేది ఈయన పిర్రక్ కాదు, నా ఈగోకి. పరిషత్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు. ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా. కాగితం కూడా పోకుండుండేదానికే ఇదే మన గుడ. గుడ్డలు నేస కొట్టమో. చేనేతంటే చేతి స్పర్శ, మనసు ముద్ర, రైతు ఆత్మహత్యన వస్త్రం. ఇండియన్ కాటన్ ఈస్ బ్యూటిఫుల్. అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే. నీకిది అర్థం కాదు. ఇంకోసారి ఎన్నికలు వస్తాయి, కానీ నువ్వు ఇటు రాకూడదు. పో. యో సాదేవా, 300 ఓట్లు నీ వెనకాలనే ఉండాయనే తమ్మునుండా, లేకపోతే పీనుగోళ్ళు లేసుంటాయి. జయ, ఇది బాగుంది. గుర్తు పెట్టుకొని జోక్ అడిగినప్పుడు చెప్పు. పో. ఇంట్రెస్టింగ్. నీకు అట్టార్థమైనదే. పాంప్లెట్ అయితేనే వార్నింగ్, అదే మనిషి అయితే అవునా? ఎవరెళ్ళారు లోపలికి? ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది. నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకుని అభిమానంతో దొంగోట్లు కూడా వేసేవర్రా. పెరిగింది రేట్లు కాదర పెంచలా, స్వార్థం. తోనియావా మనుషులకి కనికరమే లేకపోయా. అని నన్ను సొమ్ములు యాడ్ నుంచి వస్తాయిరా. సార్, ఆ, మిమ్మల్ని కలవడానికి బిజినెస్ మెన్ రాజేష్ రూమాని వచ్చారు సార్. ఎవడురా? లీడర్ ఎమ్మెల్యే ఇండు ఇతను సార్. ఊర్ని ఈడంబాని రేంజ్ కదరా. ఆ, మన కాడికి ఎందుకు కూర్చున్నాడు? అదేదో మీతోనే చెప్తాడంట. రావాల్సి వచ్చింది సోమేశ్వరరెడ్డి. దీన్ని బాక్సైట్ అంటారు, అరుదుగా దొరికే ఖనిజం. ఇది మీ నియోజకవర్గంలోని కొండ, దానిపైన ఒక ఫామ్ హౌస్, కింద 2 తెగలు ఉన్నాయి. ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం. మా రీసెర్చ్ చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్సైట్ ఉంది. వాళ్ళని ఖాళీ చేయించి నాకు ఆ కొండిస్తే నీకు 300 కోట్లు ఇస్తా. $10 కోట్లు టోకెన్ అమౌంట్. మ్యాప్స్కి రీసెర్చ్కి అందని విషయం ఒకటి ఉంది సార్. అక్కడ ఒకడు ఉంటాడు. ఆ 2 తెగలు అతని మాట వింటాయి, కానీ అతను మన మాట వినడు సార్. సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను. 300 హత్యల కన్నా 300 కోట్లు నీకు ఇవ్వడం బెటర్ డీల్ అనిపించింది. కాదు సార్, మీకు అర్థం కావట్లేదు. లక్ష్మీదేవి వస్తాంటే తెగలు తెగులని నేను ఖాళీ చేయిస్తా. అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నేశాడు అంతే. అక్కడ మొదలైంది అసలు పెంట. ఓకే, ఐ గాట్ మై ఆన్సర్స్. ఇదంతా బాక్సైట్ గురించి. హలో అమ్మాయి,